హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రణతికి విడాకులు ఇచ్చి భరత్కి వేరే పెళ్లి చేయాలని చూసిన రాజేశ్వరికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర. అసలు ఏం జరగబోతుంది? రాజేంద్ర కోమాలో నుండి బయటికి వచ్చాడా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పార్వతి చాలా బాధపడుతూ హాల్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అవని కమల్ని తీసుకొని ఇంటికి వస్తారు. కమల్ ఇంటికి రాగానే పార్వతి ఒక్కసారిగా కమల్ని హగ్ చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోతుంది. రే కమల్, మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదురా అని బాధపడుతూ ఉంటే ఇక కమల్, అన్నయ్య వదిన ఉండగా నాకేమవుతుందమ్మా? ఈరోజు నా కోసం అన్నయ్య ఎంత అవమానం భరించాడో తెలుసా అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి కూడా అక్కడికి వచ్చి జరిగిందంతా చూస్తూ ఉంటుంది. ఇక మనసులో ఈరోజు ఆ అవని అక్షయ్ల జీవితంలో బ్లాక్ డేగా మిగిలిపోతుంది. ఆ అక్షయ్ భరత్ కాళ్ళు పట్టుకున్నాడు అన్న విషయం గుర్తొచ్చినప్పుడల్లా అవని అక్షయ్ చస్తూ బ్రతకాలి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి, రే ఏం చేసావురా అని పార్వతి అంటూ ఉంటే ఇక అక్షయ్, ఏం లేదమ్మా, నాకు నా తమ్ముళ్ళ సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు అని అంటూ ఉంటే ఇక కమల్, అమ్మ ఈరోజు అన్నయ్య నన్ను బయటికి తీసుకురావడం కోసం ఆ భరత్ కాళ్ళు పట్టుకున్నాడమ్మా అని అనగానే పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కమల్, అయినా ఏంటన్నయ్య, నా కోసం నువ్వు ఆ భరత్ కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నీ ముందు వాడు ఎంత అని అంటూ ఉంటే ఇక అక్షయ్, రే కమల్, నిన్ను కాపాడుకోవడానికి నేనేమైనా చేస్తానురా, ఈ విషయం గురించి వదిలేయండి అని అంటూ ఉంటే ఇక పార్వతి అక్షయ్ దగ్గరికి వెళ్ళి అక్షయ్తో చాలా కన్నీరు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. రే అక్షయ్, నేను నిన్ను కడుపులో మోసి కనకపోయినా నా పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు, నీ రుణం తీర్చుకోలేనురా అని అంటూ ఉంటే, అమ్మ నీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను వేరు తమ్ముళ్ళు వేరు కాదు, వాళ్ళు నా ఒకే తల్లి కడుపులో పుట్టకపోయినా మేము అన్నదమ్ములమమ్మ, నా తమ్ముళ్ళని నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని అక్షయ్ అంటూ ఉంటే పార్వతి, కమల్, అవనీలు చాలా బాధపడుతూ ఉంటారు. ఈ కవని, ఏమండి ఈరోజు నా తమ్ముడు వల్ల మీరు ఎంతో బాధపడ్డారు, నా తమ్ముడు చేసిన తప్పుకి నన్ను క్షమించమని అడుగుతున్నాను అని అవని అక్షయ్ కాళ్ళపైన పడుతూ ఉంటే ఇక అక్షయ్, అవని ఏంటిది, అయినా మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? భరత్ నా చెల్లెలి భర్త, అంటే నాకు బావ అవుతాడు, బామ్మర్ది బావ కాళ్ళు పట్టుకోవడంలో నేనేమీ నామూషి ఫీల్ అవ్వడం లేదు, మీరు ఈ విషయం గురించి మర్చిపోండి అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూసి పల్లవి అయితే, ఇప్పుడు నేను అక్షయ్ బావకి థ్యాంక్స్ చెప్పకపోతే అందరి దృష్టిలో నేను చెడ్డదానవుతాను అని ఇక పల్లవి అయితే నటిస్తూ అక్షయ్ దగ్గరికి వెళ్ళి, బావగారు చాలా థ్యాంక్స్ బావగారు, ఈరోజు కమల్ బావని మీరు బయటికి తీసుకొచ్చారు, లేకపోతే కమల్ బావని పోలీసులు కొట్టేవారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అక్షయ్, పర్వాలేదు పల్లవి, వాడు నాకు తమ్ముడు, వాడి కోసం నేనేమైనా చేస్తాను అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క భరత్ అయితే అక్షయ్ చేత కాళ్ళు పట్టించుకున్నందుకు చాలా గర్వంతో సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. ఇక అహంకారంతో ఇంట్లో కూర్చొని ప్రణతి, ప్రణతి భోజనం తీసుకురా అని అంటూ ఉంటే ఇక ప్రణతికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక వెంటనే ప్రణతి చాలా కోపంగా తన లగేజ్ అంతా సర్దుకొని బయటికి వస్తుంది. అది చూసి భరత్, మీనాక్షి, చక్రధర్లు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భరత్ ప్రణతితో, ఏంటి లగేజ్ సర్దుకొని బయలుదేరావెక్కడికి అని అంటూ ఉంటే ఇక ప్రణతి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి, ఏంటమ్మా ప్రణతి, లగేజ్ తీసుకొని బయటికి వెళ్తున్నావేంటి అని అంటూ ఉంటే ఇక ప్రణతి, అత్తయ్య
నేనిక భరత్తో కలిసి ఉండలేను, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అది విని భరత్, మీనాక్షి, చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చక్రధర్, ఏంటమ్మా ప్రణతి, మీ ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి అని అంటూ ఉంటే, అవును మామయ్య, భరత్లో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందులా భరత్ ఉండడం లేదు. అందుకే నేను భరత్తో కలిసి ఉండలేను, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక భరత్, అంటే ఈరోజు మీ అన్నయ్య నా కాళ్ళు పట్టుకున్నాడని నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటున్నావా అని అంటూ ఉంటే, ఇక ప్రణతి, లేదు భరత్, నువ్వు నీ క్యారెక్టర్లో వచ్చిన మార్పుని చూసి నీతో కలిసి ఉండలేక వెళ్ళిపోతాను అంటున్నాను. నిన్ను ప్రేమించినప్పుడు నీకు ఆస్తులు, డబ్బు ఏదీ లేదు. నీ క్యారెక్టర్ నచ్చి నిన్ను ఇష్టపడ్డాను. నీకోసం నా వాళ్ళని కూడా కాదనుకున్నాను. అలాంటిది నువ్వు ఈరోజు అలా లేవు భరత్. నీ దగ్గర ఇప్పుడు డబ్బు, అహంకారం ఎక్కువయ్యాయి, క్యారెక్టర్ లేదు. అందుకే నేను నీతో కలిసి ఉండలేను అని అనగానే ఇక భరత్ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే మీనాక్షి, అమ్మ ప్రణతి, చిన్న విషయాన్ని పెద్ద చేయొద్దమ్మా, చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి, ఆ మాత్రం దానికే భార్యాభర్తలు విడిపోకూడదమ్మా అని అంటూ ఉంటే, లేదత్తయ్య, భరత్ మళ్ళీ ఎప్పుడు నేను ప్రేమించిన భరత్లా ఉంటాడో అప్పుడే మళ్ళీ భరత్తో కలిసి ఉండడానికి వస్తాను. అప్పటి వరకు నేనిక్కడ కలిసి ఉండలేను అని ఇక ప్రణతి చెప్పగానే మీనాక్షి, చక్రధర్, భరత్లు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ప్రణతి అయితే చాలా కోపంగా అక్కడి నుండి నేరుగా పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక భరత్ బాధగా చూస్తూ ఉంటే ఇక మీనాక్షి భరత్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందారా? బంగారం లాంటి భార్యని దూరం చేసుకున్నావు. అక్క బావ దృష్టిలో నువ్వొక దుర్మార్గుడుగా మిగిలిపోయావు. బావ చేతే నీ కాళ్ళు పట్టించుకుంటావా? ఆ పాపం నిన్ను ఊరికి వదిలిపెట్టదురా అని మీనాక్షి అంటూ ఉంటే భరత్ చూస్తూ ఉండిపోతాడు. ఇక ప్రణతి అయితే లగేజ్తో ఇంట్లోకి వస్తుంది. ప్రణతి ఇంటికి రాగానే ప్రణతిని చూసి పార్వతి, ప్రణతి అని ఒక్కసారిగా ప్రణతి దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా ప్రణతిని పలకరిస్తూ ఉంటుంది. ప్రణతి అని మాట్లాడుతూ ప్రణతితో లగేజ్ ఉండడం చూసి, ఏంటమ్మా లగేజ్తో సహా వచ్చేసావు అని అంటూ ఉంటే, ఇంతలోనే అవని, అక్షయ్, కమల్, పల్లవీలు అక్కడికి వస్తారు. ప్రణతి లగేజ్తో రావడం చూసి అవని, అక్షయ్లు కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే, ఇదేంటి ఈ ప్రణతి లగేజ్తో సహా సర్దుకొని పుట్టింటికి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఈ కవని, ఏంటి ప్రణతి, ఇంత రాత్రి పూట లగేజ్తో వచ్చేసావేంటి అని అనగానే, వదిన, నేనిక భరత్తో కలిసి ఉండలేను, అందుకే నేను వచ్చేసాను అని అంటుంది. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్, ఏంటమ్మా భరత్ని వదిలేసి రావడం ఏంటి అని అనగానే, అవునన్నయ్య, భరత్ నేను ఇంతకు ముందులా ఊహించుకున్నట్టు లేడు. భరత్ క్యారెక్టర్లో, ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. బాగా డ్రింక్ చేస్తున్నాడు. ఇంట్లో అత్తయ్యని, మామయ్యని గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందులా నాతో ప్రేమగా, ఆప్యాయంగా ఉండడం లేదు. అలాంటి భరత్తో నేను కలిసి ఉండలేనన్నా. ఆ రాజేశ్వరి అత్తయ్య ఆఫీస్లో భరత్ ఎప్పుడు ఉద్యోగంలో చేరాడో అప్పటి నుండే భరత్లో మార్పు మొదలైంది. నేనిక భరత్తో కలిసి ఉండలేనన్నయ్య, అందుకే తెగతెంపులు చేసుకొని వచ్చేసాను అని ప్రణతి చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ కవని, ఏంటి ప్రణతి, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇలా భర్తని వదిలేసి రావడం ఏంటి అని అంటూ ఉంటే, ఈ అక్షయ్, అమ్మ ప్రణతి, ఈరోజు భరత్ నా చేత కాళ్ళు పట్టించుకున్నాడని నువ్వు బాధలో ఇలా చేసావమ్మా. చూడమ్మా, భరత్ నా చెల్లెలి భర్త, అంటే నా బావ. చెల్లెలి భర్త కాళ్ళు పట్టుకోవడం నాకేమీ నామూషి కాదమ్మా. నాకు మీ సంతోషం కంటే, నా కుటుంబం క్షేమం కంటే ఏది ఎక్కువ కాదు. మీ అన్నయ్య ఎక్కడైనా తగ్గుతాడు. నువ్వు నీ జీవితాన్ని అన్యాయం చేసుకోకమ్మా. భరత్ ఏదో ఇప్పుడు డబ్బు వ్యామోహంలో అలా చేస్తున్నాడు, కానీ భరత్ మంచివాడమ్మా అని అక్షయ్ ప్రణతికి నచ్చ చెప్తూ ఉంటాడు.
ఇక అప్పుడే పార్వతి కూడా, చూడు ప్రణతి, ఎన్నో గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ నిలదొక్కుని ఉంటేనే సంసారం సాగుతుందమ్మా. ఇలా చిన్న విషయానికి పెద్ద విషయానికి భర్తని వదిలేసి వస్తే అది గౌరవం కాదు అని చెప్తూ ఉంటుంది. ఇక ప్రణతి కూడా వాళ్ళు చెప్పే మాటలని అర్థం చేసుకుంటూ మౌనంగా ఉంటుంది. ఇంతలోనే కమల్ కూడా, అవునమ్మా, ఆ భరత్ నీ పైన చేయి చేసుకున్నాడని నేను ఆవేశపడ్డాను, అంతేకాని నువ్వు భరత్ నుండి విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదమ్మా అని కమల్ కూడా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అవని, సరే, రేపు ఉదయం మీ అన్నయ్య నిన్ను తీసుకెళ్ళి మళ్ళీ భరత్కి అప్పగించొస్తాం, వెళ్ళి హాయిగా నిద్రపో ప్రణతి అని అనగానే ఇక ప్రణతి కూడా సరే వదినా అని చెప్తుంది. ఇదంతా చూసి పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రణతి భరత్ని వదిలేసి వచ్చింది, ఇది మనకు ఎక్కడైనా ఉపయోగపడుతుందేమో ఆలోచించాలి అని పల్లవి పక్కకు వెళ్ళి రాజేశ్వర్కి ఫోన్ చేస్తుంది. అర్ధరాత్రి పల్లవి నుండి ఫోన్ రాగానే రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి పల్లవి, ఇంత రాత్రి ఫోన్ చేశావేంటి అని అనగానే, మామ్, నీకొక గుడ్ న్యూస్ అని అంటుంది. గుడ్ న్యూసా, ఏంటది అని అడుగుతుంది. ఆ భరత్ భార్య ప్రణతి, అదే మా ఆడపడుచు ప్రణతి ఉంది కదా, అది ఆ భరత్ని వదిలేసి లగేజ్ సర్దుకొని మా ఇంటికి వచ్చేసింది అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటి, ప్రణతి భరత్ని వదిలేసి వచ్చిందా, ఎందుకు అని అనగానే, ఏంటి మామ్, సంతోషంగా ఉండాల్సిన విషయాన్ని అంత షాక్ అవుతూ చెప్తావేంటి అని అనగానే, సంతోషంగా ఉండడం ఏంటి పల్లవి, భరత్ ప్రణతిలు విడిపోతే సంతోషంగా ఎలా ఉంటాము అని అనగానే, అయ్యో అమ్మ, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, మనం ఆ భరత్ని అక్షయ్కి అవనికి శత్రువుగా మార్చడానికి ఇది గోల్డెన్ ఛాన్స్ మామ్. ఇప్పుడు ఆ ప్రణతిని భరత్కి శాశ్వతంగా దూరం చేశామనుకో, భరత్ మన చెప్పు చేతల్లో ఉంటాడు, మన చేతిలో కీలు బొమ్మగా మారుతాడు అని పల్లవి చెప్తూ ఉంటే రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. అవును, పల్లవి చెప్పింది కూడా మంచిదే కదా, భరత్ పూర్తిగా నా చెప్పు చేతల్లో ఉండాలి అంటే ఆ ఇంట్లో వాళ్ళతో ఎలాంటి సంబంధం ఉండద్దు. ప్రణతి కూడా భరత్ జీవితంలో నుండి వెళ్ళిపోతే భరత్ని నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు అని రాజేశ్వరి కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే రాజేశ్వరి, మరి ఇప్పుడేం చేయాలి పల్లవి అని అనగానే, మామ్, ఈ ఇంట్లో ఆ అక్షయ్, అవని, మా అత్తయ్య, కమల్ అందరూ కలిసి ప్రణతికి నచ్చజెప్పి రేపు ఉదయం మళ్ళీ భరత్ దగ్గర అప్పజెప్పి రావాలని అనుకున్నారు. దానికి ప్రణతి కూడా ఒప్పుకుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో భరత్ ప్రణతిని క్షమించి ఇంట్లోకి రానివ్వకూడదు. అలా చేసేలా నువ్వే భరత్ని మ్యానిపులేషన్ చేయాలి అని అనగానే ఇక రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే పల్లవి, నేను చూసుకుంటాను, మళ్ళీ ఆ ప్రణతి భరత్ జీవితంలోకి రాకుండా నేను చూసుకుంటాను అని అనగానే, ఓకే మామ్, ఈ ప్లాన్ కానీ సక్సెస్ అయింది అంటే భరత్ మన చెప్పు చేతల్లో ఉంటాడు అని పల్లవి చెప్తూ ఉంటుంది. ఫోన్ కట్ చేశాక ఇక రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటుంది. అవును, భరత్కి ఆ ప్రణతికి విడాకులు ఇప్పించేసి భరత్కి మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను, అప్పుడు నా కొడుకు కోడలు నా కళ్ళ ముందే సంతోషంగా ఉంటారు అని రాజేశ్వరి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే భరత్కి ఫోన్ చేస్తుంది. భరత్ ప్రణతి వదిలి వెళ్ళిపోయినందుకు ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక రాజేశ్వరి నుండి ఫోన్ రాగానే భరత్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అని అనగానే, భరత్, ఏంటి, నేను విన్నది నిజమేనా, ప్రణతి నిన్ను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయిందంట అని అనగానే, అవునమ్మా, ప్రణతి ఇలా చేస్తుంది అనుకోలేదు, ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావట్లేదు అని అనగానే, ఏంటి భరత్, భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఇంతలా బాధపడాలా, అయినా నువ్వు చేసిన తప్పేంటని ఆ ప్రణతి నిన్ను వదిలి వెళ్ళిపోయింది, వాళ్ళన్నయ్య తప్పు చేశాడు, అందుకే తప్పు చేసినందుకు వాళ్ళన్నయ్య చేత నీ కాళ్ళు పట్టించుకున్నావు, అది అర్థం చేసుకోకుండా ప్రణతి నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి,
అంటే ఇలా ఏ చిన్న గొడవ వచ్చినా కూడా నిన్ను వదిలేసి ఇలాగే వెళ్ళిపోతుందా? అలా వెళ్ళిపోతే భార్యాభర్తల బంధానికి అర్థమేముంది అని అంటూ ఉంటే ఇక భరత్ ఆలోచిస్తూ ఉంటాడు. చూడు భరత్, ఇప్పుడు నిన్ను వాళ్ళ వైపుకి మలుపుకోవడానికి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ఆ అక్షయ్ అవనీలు కలిసి ప్రణతి చేత ఇదంతా నాటకం ఆడిస్తున్నారు. నువ్వు వాళ్ళు చెప్పినట్టు వినాలి అని, ప్రణతి కోసం ఏమైనా చేస్తావని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. నువ్వు కానీ ఈ విషయంలో తలంచావు అంటే జీవితంలో వాళ్ళ చేతిలో కీలు బొమ్మలాగే ఉండిపోతావు. నిన్ను పైకి ఎదగనివ్వకుండా ఆ అక్షయ్ నిన్ను తొక్కేస్తూనే ఉంటాడు అని ఇక రాజేశ్వరి అయితే భరత్కి ఉన్నవి లేనివి కల్పించి చెప్తూ ఉంటే భరత్ అవన్నీ నమ్ముతూ చాలా ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక రాజేశ్వరి, చూడు భరత్, నీ తల్లిగా చెప్తున్నాను, నీ జీవితం బాగుండాలి అంటే ఆ అవని అక్షయ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, తర్వాత నీ ఇష్టం అని అనగానే ఇక భరత్, అలాగేనమ్మా, నేనేం చేయాలో నాకు అర్థమైంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అక్షయ్ అవని ప్రణతిని భరత్ దగ్గర వదిలిపెట్టి రావడానికి ఆ ప్రణతిని తీసుకొని మీనాక్షి ఇంటికి వస్తారు. ఇక ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే అప్పుడే భరత్, అక్కడే ఆగండి అని గట్టిగా అరుస్తాడు. అది విని అవని, అక్షయ్, ప్రణతిలు షాక్ అయిపోతారు. ఇక భరత్, మళ్ళీ ఎందుకొచ్చావు అని ప్రణతిని అంటూ ఉంటే ఇక అవని, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ప్రణతి ఏదో కోపంలో నిన్ను వదిలి వెళ్ళిపోయింది. ప్రణతికి నచ్చజెప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాం అని అంటూ ఉంటే, నన్ను కాదనుకొని ఒక్కసారి వెళ్ళిపోయాక మళ్ళీ నేను కావాలని ఎప్పటికీ అనుకోను. నాకు ప్రణతి అక్కర్లేదు, తీసుకెళ్ళిపోండి అని అనగానే ఇక అక్షయ్ అవని షాక్ అయిపోతారు. ఇక అక్షయ్, భరత్, ఏం మాట్లాడుతున్నావు? మా చెల్లెలేదో కోపంలో బాధలో నిన్ను వదిలి వెళ్ళిపోయింది. తనకి నచ్చజెప్పి మళ్ళీ నువ్వే కావాలంటేనే ఇక్కడికి తీసుకొచ్చాము, ఇలా మాట్లాడతావేంటి అని అంటూ ఉంటే, చూడండి, మీరు ఎన్ని చెప్పినా కూడా నేను ప్రణతిని భార్యగా ఒప్పుకోను. అంతేకాదు, తొందరలోనే ప్రణతికి విడాకులు ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నాను. విడాకుల నోటీస్ కోసం ఎదురు చూడండి అని భరత్ చెప్పగానే ఇక ప్రణతి, అక్షయ్, అవనీలు షాక్ అయిపోతారు. మీనాక్షి, చక్రధరులు కూడా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి, రే భరత్, ఏం చేస్తున్నావురా? కోడలికి విడాకులు ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే, అమ్మ, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదు. నేను ప్రణతికి విడాకులు ఇవ్వడం ఖాయం అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భరత్ అంత కఠినంగా మాట్లాడేసరికి అవని, అక్షయ్ ఏం చేయలేక ప్రణతిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రణతిని ఇంటికి తీసుకురావడంతో పార్వతి షాక్ అయిపోతుంది. ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే ఆ భరత్ ఈ ప్రణతిని వద్దని వెళ్ళగొట్టుంటాడు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి అవని, అక్షయ్ దగ్గరికి వచ్చి, రే అక్షయ్, ఏంట్రా ప్రణతిని భరత్ దగ్గర దింపేసి వస్తానని మళ్ళీ తనని తీసుకొని వచ్చారేంటి అని అనగానే ఇక అవని, అక్షయ్ ఏమీ మాట్లాడరు. ఏంట్రా అడుగుతుంటే ఏం మాట్లాడరేంటి అని అనగానే ఇక అవని, ఏం చెప్పమంటారు అత్తయ్య, భరత్ ప్రణతిని మళ్ళీ తన జీవితంలోకి తీసుకురాను అని చెప్పేశాడు. అంతేకాదు, ప్రణతికి విడాకులు ఇస్తానని ఖచ్చితంగా తెగేసి చెప్తున్నాడు అత్తయ్య అని అనగానే పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ మాట విని పార్వతి అయితే అక్కడే స్పృహ తప్పి కుప్పకూలిపోతుంది. అది చూసి అవని, అక్షయ్, ప్రణతిలు షాక్ అయిపోతారు. ఇక వెంటనే పార్వతిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక పల్లవి కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోతుంది. ఇంట్లో ఇదంతా కూడా రాజేంద్ర చూస్తూనే ఉంటాడు. తన కళ్ళ ముందు జరిగే సంఘటనలు, మాటలు అన్నీ రాజేంద్రకి అర్థమవుతూ ఉంటాయి. కానీ
తను ఏమీ రియాక్ట్ కాలేకపోతాడు. ఇక ఒక్కసారిగా పార్వతి అలా కుప్పకూలి పడిపోవడం, ప్రణతి కన్నీళ్లు పెట్టుకోవడం అదంతా కూడా రాజేంద్ర కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. ఒక్కసారిగా రాజేంద్రలో చలనం మొదలవుతుంది. ఇక వెంటనే దిగ్గున లేచి నిల్చుంటాడు. భరత్, రాజేశ్వరి వాళ్ళ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తున్నారని రాజేంద్రకి అర్థమైపోతుంది. అంటే నా కూతురికి విడాకులు ఇవ్వాలని ఆ భరత్ అనుకుంటున్నాడా? వాడి సంగతి చెప్తాను. ఇదంతా కూడా ఆ రాజేశ్వరే దగ్గరుండి చేయిస్తుందన్నమాట అని రాజేంద్ర చాలా కోపంతో రగిలిపోతూ నేరుగా రాజేశ్వరి ఇంటికే వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికే భరత్ కూడా అక్కడే ఉంటాడు. రాజేంద్ర ఇంట్లోకి వెళ్ళి రాజేశ్వరి అని పిలుస్తూ ఉంటే రాజేశ్వరి, భరత్ అక్కడికి వస్తారు. రాజేంద్రని చూసి ముందుగా రాజేశ్వరి చాలా సంతోషపడుతుంది. అన్నయ్య అని దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే భానుమతి కూడా అక్కడికి వచ్చి, రే రాజేంద్ర, నువ్వు కోలుకున్నావా అని సంతోషపడుతూ ఉంటుంది. ఇక రాజేశ్వరి కూడా, అన్నయ్య మళ్ళీ నిన్ను ఇలా చూస్తామనుకోలేదు అని అంటూ ఉంటే రాజేశ్వరి, నువ్వు చేసే దారుణాలన్నీ నాకు తెలుసు, అందుకే నిలదీయడానికే వచ్చాను అని అనగానే రాజేశ్వరి, భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి, నేనేం చేశానన్నయ్య అని అనగానే, ఏం చేశావా? నా కూతురు జీవితాన్ని అన్యాయం చేయాలని చూస్తున్నావు. నా కొడుకులు ప్రాజెక్ట్ని స్టాప్ చేసి వాళ్ళని బాధ పెట్టాలని చూస్తున్నావు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి, ఏంటన్నయ్య, నీ కొడుకు కోడలు నీకు బాగానే నూరిపోసినట్టున్నారే? అవును, నీ కొడుకు కోడలు నా భర్తని నాకు కాకుండా చేశారు, అందుకే వారిని ప్రశాంతంగా ఉండనివ్వకూడదనే ఇదంతా చేస్తున్నాను అని అనగానే రాజేంద్ర షాక్ అయిపోతాడు. అంతేకాదు, భరత్ని ఆ ప్రణతి అవమానించి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. అలాంటి ప్రణతి మళ్ళీ భరత్ ఎలా క్షమిస్తాడు? అందుకే భరత్కి ఒక మంచి అమ్మాయిని చూసి నేనే పెళ్లి చేసి వాణ్ణి ఇక్కడే ఉంచుకుంటాను అని అనగానే ఇక రాజేంద్రకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి రాజేశ్వరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భరత్కి మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? నా కూతురు ప్రణతి భరత్ భార్య అని అంటూ ఉంటే అప్పుడే భరత్, అలా అని నేను అనుకోవట్లేదు అని అంటాడు. అది విని రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నీ కూతురు ఎప్పుడైతే తన అన్నయ్య నా కాళ్ళు పట్టుకున్నాడని ఇగోకి పోయి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో అప్పుడే నా దృష్టిలో నీ కూతురు చచ్చిపోయింది. పెళ్ళాం చచ్చిపోయినవాడు ఇంకో పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు అని అనగానే ఇక రాజేంద్రకి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా భరత్ చెంప పగలగొడతారు. ఏం కూసావరా? నా కూతురు చచ్చిపోయింది అంటావా? నిన్ను చంపేస్తాను అని ఇక రాజేంద్ర భరత్ చెంప పగలగొట్టగానే ఇక రాజేశ్వరి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.